ఈ మెసేజ్‌లో ఒక పెద్ద తప్పు ఉంది. పెద్ద మేజర్ కరెక్షన్ చేయాలని అది మెసేజ్‌లో టైప్ చేయలేక ఆడియో పెడుతున్నా. ఆ మెసేజ్‌లో నువ్వు ఏమని టైప్ చేసావంటే, గుడ్ ఈవెనింగ్ సార్, నేను ఎంటెక్ చెయ్యాలని అనుకుంటున్నా సార్. అది ఎంత అబద్ధము, ఎంత రాంగ్ అంటే ఫేక్ అది. నిజమేంటి? నిజాలేంటి? సార్ గుడ్ ఈవెనింగ్ సార్, నేను ఎంటెక్ ఎగ్జామ్‌కి ముందు రోజు 4 క్వెషన్‌లు గుర్తుపెట్టుకొని రాసేస్తాను సార్. తద్వారాగా సర్టిఫికేట్ ఒస్తాది. దానికి కావాల్సిన బ్రాంచ్ డిజిటల్ సిస్టమ్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగా. అలాగా ఎగ్జామ్‌కి 4 రోజుల ముందు గుర్తుపెట్టుకొని బట్టి కొట్టేసి మళ్ళీ అందులో పేపర్ మీద పాడేస్తే గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తాది కదా! ఆ ప్రాసెస్‌లో ఏ బ్రాంచ్ బావుంటుంది సార్ ఫ్యూచర్‌లో? అది కదా నువ్వు పెట్టాలి. అంటే నేను ఇలాగ ఎందుకు పెడుతున్నానంటే ఆడియో, మీరందరూ ఒక హిపోక్రసీలో బతికేస్తున్నారు. హిపోక్రసీ అంటే ఒక హాలుసినేషన్ అనమాట. ఏంటి? ఎగ్జామ్‌కి 4 రోజుల ముందు గుర్తుపెట్టుకొని కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్ గుర్తుపెట్టుకొని పేపర్ మీద రాసేస్తే అది చదువంట. అలా చేస్తే దాన్ని చదువు అంటారంట. ఆహ్, అది చదువెలాగవుతది? విజ్ఞానం చదువనేది దేనికది? జ్ఞానాన్ని సంపాదించడానికి చదువు. అలాగే ఎగ్జామ్‌కి 4 రోజుల ముందు బీటెక్ అంటే ఇదది ఎంటెక్ నుంచి మొదలుపెడతాం సార్. బీటెక్‌లో ఏమి రానిది నీవు ఎంటెక్‌లో ఏం మొదలెట్టేస్తావు? ఆలు రానిది గుణింతాలు రాస్తావా? నీకు బీటెక్‌లో కాన్సెప్ట్స్ ఏమి తెలియనిది బీటెక్ సిలబస్ మీద గేట్‌లో ర్యాంక్ రాని కెపాసిటీ ఉన్న మనకి ఎంటెక్ సబ్జెక్ట్స్ ఎ ఎ ఎలా చేస్తా అంటే ఇదంతా ఫేక్ కదా! మీరొక హిపోక్రసీలో బతికేస్తున్నారుగా. ఒక వేషధారణలో ఉంటున్నారు గదా! వేషధారణ అంటే ఏంటి? లోపల ఒకటుంటది. పైకి మేకప్. పైకేమో ఇలాంటి మాటలు. ఇలాంటి మాటలు కాదు, ఇలాంటి ఫీలింగు. ఎంటెక్ చెయ్యాలనుకుంటున్నా. అదేదో చదవాలనుకుంటున్నా. నేను మాట్లాడుతుంది నీ గురించి కాదు నాన్న. సమాజంలో అందరూ ఇలానే ఉన్నారు. మీరు అది ఫాలో అవుతున్నారు. గుడ్డిగా బతికేస్తున్నారు. బీటెక్ చదివావారా నువ్వు పోనీ? బీటెక్ చేసావా పోనీ నువ్వు? ఇంటర్ చేసావా నువ్వు? స్కూల్ చేసావా నువ్వు? లేదు కదా! అదంతా ఫేక్ కదా! ఎగ్జామ్‌కి ముందు రోజు 4 గుర్తుపెట్టుకొని ఏదో రాసేస్తే గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చి అది కదా! అందరూ అన్‌ఎడ్యుకేటెడే గదా! కాకపోతే చదవడం, రాయడం వచ్చు కాబట్టికి యూ ఆర్ ఎ లిటరేటెడ్ పర్సన్ అంతే. యూ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కదా! సొసైటీలో 95% అన్‌ఎడ్యుకేటెడ్ పర్సన్సే కదా! సొసైటీలో చదువుకున్నవాడు ఎవడున్నాడు? ఒక్కడిని చూపి నాకు. నాకు ఒక్కడిని చూపి నాన్న. సమాజంలో నీ కనుచూపు సరౌండింగ్స్‌లో వీడు చదువుకున్నాడు అన్నవాడిని ఒక్కడిని చూపి. అందరూ ఒక వేషధారణ. పైకి చదువుకున్నాము అనే ముసుగు. పొట్ట ఇప్పితే అక్షరం ముక్క రాదు. ఒక ఏమంటారు దాన్ని? హిపోక్రసీలో బతికేసి, అలాంటి మేకప్ ఏసుకొని, అలాంటి వేషధారణలో బతికేసి ఆహ్, ఎ ఇప్పుడు చూడు నువ్వు ఒక ఆంజనేయులు వీడియో అది పెట్టావు గదా! సింహం వీడియో. పైకి ఆ వేషాలు. ఇప్పుడు పోతురాజు వ లోపల వాడు నిజంగా లయన్ కాదు. ఇప్పుడు హనుమంతుడేదో సంథింగ్ ఏదో హ్మ్. నరసింహ ఏదో స్వామి సంథింగ్ ఏదో అది పై ఇప్పుడు అలాంటి వేషాలేస్తారు కదా వాళ్ళు బయటన. వాళ్ళేంటి మేకప్ ఏసుకుంటారు. కానీ నిజంగా వాడి బ్రీడ్ సింహం లాంటి బ్రీడా కాదు. వాడొక నార్మల్ మనిషి అంతే. ఆ నార్మల్ మనిషి ఆ క్షణానికి ఓ మాస్కేసుకుంటున్నాడు. అలాగే మనమందరం నార్మల్‌గా పొట్ట ఇప్పితే అక్షరం ముక్క రాని, చదువు రాని అజ్ఞానులము. పైకి పోతురాజు వేషాలు, సింహం వేషాలు, పులి వేషాలు లాగా 10థ్ చదివా, ఇంటర్ చదివా, బీటెక్ చదివా అనే సర్టిఫికేట్‌లు హ్మ్. అది. ఇది కదా నాన్న నిజం. నేను ఆడియోలో పెడుతున్నాను, గ్రూపుల్లో పెడుతున్నాను, పిల్లలందరికీ చెప్తున్నాను. అందరూ ఏదో నా మాటలు హరికథలా వింటున్నారు. మళ్ళీ వాళ్ళు గొర్రె లైఫు
అలా గొర్రెల్లానే ఎళ్తున్నారు. దానివల్ల బానిసత్వమే కదరా! మీ జీవితాలు బానిసత్వమే అవుతాయి. ఆ బానిసత్వం నుంచి ఎలా బయటికి రావాలంటే మీతో మీరు నిజాయితీగా ఉండాలి నాన్న. నువ్వు నిజాయితీగా ఉండాల్సింది నీతోనే. నువ్వు నిజాయితీగా ఉండు. నీతో నువ్వు నిజాయితీగా లేకే కదరా ఈ మెసేజ్ టైప్ చేసావు. ఎంటెక్ చెయ్యాలనుకుంటున్నా సార్ అని మెసేజ్ టైప్ చేసావు. అంటే నీ మనసులో నువ్వు ఎంటెక్ చెయ్యాలి అనే ఫీలింగ్‌తో కదా నువ్వున్నావు. నీ మనసులో ఎంటెక్ చెయ్యాలి అనే ఫీలింగే కదా నీలో ఉంది. అది ఫేక్. అది అంటే నీ నిన్ను నువ్వు మోసం చేస్తున్నావుగా. నువ్వు బీటెక్ మాత్రం చేసావా ఎంటెక్ చేయడానికి? అది నీకు తెలుసు గదా! నీ బ్రెయిన్ చెప్తదా? కాకపోతే అవును నేను బీటెక్కే చదవలేదు గదా! ఇంటరే చదవలేదు. స్కూలింగే సరిగ్గా ఏమి చదవలేదు గదా! పొట్టెక్కితే అక్షరముక్కరం రాదు గదా! నాకేమీ తెలీదు గదా! సరే 1 యాంపియర్, యాంపియర్ కరెంట్ యాంపియర్ 1 యాంపియర్ అంటే ఏంటి నాన్న? తెలుసా పోనీ? 1 జౌల్ అంటే ఏంటి? ఓహో! స్కూలింగ్ లెవెల్ కదా! ఇది జౌల్స్. స్కూలింగ్ బీటెక్ లెవెల్‌లో 1 యాంపియర్ అంటే ఏంటి పోనీ? వోల్టేజ్‌కి, కరెంట్‌కి డిఫరెన్స్. వో కరెంట్ ఉన్నప్పుడు వోల్టేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? వోల్టేజ్ అంటే ఏంటి? వోల్టేజ్ ఉంటే కరెంట్ ఎందుకొస్తుంది? ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతుంటుంటే కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయా అసల సాలిడ్ మెటీరియల్‌లో? బీటెక్ చేశాను అనే హాలుసినేషన్‌లో ఒక హిపోక్రసీలో ఉన్నారు గదా! అందుకనే ఎంటెక్ చేయాలనుకుంటున్నాననే దానిలో ఉన్నాం. నాకు ఆ ఒక్క మెసేజ్‌లోనే మొత్తము నీ ఫ్యూచర్ నాకు కనిపించిపోయింది. నువ్వు బానిసత్వం వైపు వెళ్ళడానికి రెడీగా ఉన్నావని. ఫైనల్‌గా అల్టిమేట్‌గా కంపెనీస్‌లో రియల్ సబ్జెక్ట్ ఉన్నవాడినే తీసుకుంటారు. 5 సంవత్సరాలు పోతే పోనీ. గేట్‌లో ర్యాంక్ కొట్టాలంటే బీటెక్ నుంచి చదవాలి. బీటెక్ నుంచి చదవాలంటే ఇంటర్మీడియేట్ బేసిక్స్ ఉండాలి. ఇంటర్మీడియేట్ బేసిక్స్ నుంచి రావాలంటే స్కూలింగ్ అట్‌లీస్ట్ 8థ్ నుంచి మొదలెట్టాలి. 5 సంవత్సరాలు పడతదా? ఇక్కడి నుంచి 2030 పడతదా? పట్టని. చదువు. పెట్టు. నువ్వు ముసలోడివా? 70 ఏళ్ళొచ్చేసి ఇంక జీవితం అయిపోయింది. కాదు కదా! పట్టుమని 20 సంవత్సరాలు అటు ఇటుగా ఉన్నారు మీరు. 80 ఇయర్స్ జీవితం. ఒక్క 5 ఇయర్స్ పెట్టుబడి పెట్టి నిజమైన సబ్జెక్ట్ తెలుసుకుంటే 80 ఇయర్స్ జీవితం చాలా బావుంటది గదా! ఎంటెక్ చెయ్యాలి అని అనుకుంటున్నాను అనేది ఫేకు. ఇది ఫేకు అంటారు చూడాడు అలాగా అది ఫేక్ కదా! ఆ మాటే ఫేక్ కదా! బీటెక్ చేసావా నువ్వు? పోనీ ఎవరినన్నా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఒక్కళ్ళని చూపి. అప్ టు బీటెక్ దాకా ఎడ్యుకేట్ అయిన వాళ్ళని నాకు ఒక్కళ్ళని చూపి. ఐ వాంట్ టు సీ. రియల్లీ ఐ వాంట్ టు సీ. మీరందరూ బీటెక్ ఎడ్యుకేటెడా? ఇప్పుడు నేనేసిన మినిమమ్ స్టాండర్డ్ క్వెషన్స్ మీకు తెలుసా? మరి 4 ఇయర్స్ అయిపోయింది. ప్రాజెక్ట్ అయిపోయింది. బీటెక్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంటెక్‌లోకి జాయిన్ అవుదాం అనుకుంటున్నారు. మరి యూ ఆర్ ఆల్ రియల్ ఇంజినీర్సా? ఇవి అంటే మీరందరూ ఒక వేషధారణలో బతికేస్తున్నారు. ఒక గుడ్డిగా ఎళ్తున్నారు అని మీ బ్రెయిన్సే మీకు చెప్పనంత అజ్ఞానపు ఇమ్మెచ్యూర్డ్ అవగాహన లేని ఆహ్, ఇగ్నోరెంట్ పీపుల్ మీ మీ జనాలందరూ. మీరందరూ ఇగ్నోరెంట్ పీపుల్. ఎందుకు? నీతో నువ్వు మోసం చేసుకుంటున్నావు. బీటెక్ అయిపోయింది. ఎంటెక్ చేసేయాలి. అది నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు. బీటెక్ నిజంగా అయిపోయిందా అని నిన్ను నువ్వు క్వెషన్ చేసుకున్నావా? లేదు. సార్ మాకు ఆలోచనే రాదు సార్. మాకు ఆ థాటే రాదు సార్. స్కూలింగ్ అయింది, ఇంటర్ అయింది. అలానే అనుకుంటాం. అలానే బీటెక్ అయింది. అలానే ఎంటెక్ మాకు ఆలోచనే రావట్లేదు సార్. మాకు ఆలోచన రాదు. మేము మామూలుగా అయింది కదా! అని అనుకుంటారు. కానీ రాంగ్. ఎందుకు మీకు ఆలోచన రావట్లేదు? నీతో నువ్వు హానెస్ట్‌గా లేవు. నీతో నువ్వు నిజాయితీగా లేవు. కాబట్టి నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. బీటెక్ నిజంగా వచ్చా? అని నీతో నువ్వు నిజాయితీగా ఉన్నావా? ఇంటర్మీడియేట్ నిజంగా వచ్చా? అరే! నిజంగా నువ్వు నీకు నిజంగా వస్తే నువ్వు బీటెక్ అవంతిలో జాయిన్ అవ్వవురా! ఆర్ ఇలాంటి ప్రైవేట్ కాలేజెస్‌లో మీరెక్కడ జాయిన్ అవ్వరు. ఎన్‌ఐటీస్, ఐఐటీస్‌కెళ్ళిపోతారు. ఆ! లేదంటే టాప్ 10 ప్రైవేట్ కాలేజెస్ ఏవో ఉంటాయి. టాప్ 10లో ఉంటాయి. అందులోకెళ్తారు. మీకు ఎంసెట్ ర్యాంకే మీకు 2000, 1500 1800లో ఉంటది మీకు ర్యాంక్. మీరు నిజంగా చదువుంటే ఎవ్వరు చదవలేదు కాబట్టి మీరు ఈ ఈ కాలేజెస్‌లోకొచ్చారు. ఆహ్,
పోనీ ఇక్కడన్నా చదివారా అంటే ఇక్కడ కూడా ఏమీ చదవలేదు. సేమ్ ఇంటర్మీడియేట్‌లో ఏం స్టోరీ చేశారో లాస్ట్ ఎగ్జామ్ ముందు రోజు గుర్తుపెట్టేసుకొని అవి పేపర్ మీద రాసేస్తే గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తది. సేమ్ అదే స్టోరీ. ఇప్పుడు నువ్వు సేమ్ మళ్ళీ దానికి పైపిచ్చి అది మీరు రియాలిటీ పై బై బయటకేమో వేషధారణ. పులి, పులి సంథింగ్ ఉంటది గదా! ఆ టైప్‌లో వేషధారణ. ఏమని బీటెక్ చేసేసాను. ఇప్పుడు రైట్ నౌ ఐ యామ్ ఎన్ బీటెక్ క్వాలిఫైడ్ స్టూడెంట్. నౌ ఐ వాంట్ టు డూ ఎంటెక్. అది వేషధారణ. పొట్ట విప్పి లోపలికెళ్ళి చూస్తే యూ ఆర్ నాట్ ఏ రియల్ బ్రీడ్. నువ్వు అసలైన సింహం జాతి కాదు. సో నేనేమంటానంటే వేషధారణ వద్దు. ఒక 5 సంవత్సరాలు పెట్టుబడి పెట్టు. నిజంగా సింహంలా మారు. సింహంలా మారితే ఏమవుతది? రిమైనింగ్ 80 సంవత్సరాలు నిన్ను ఏ జంతువు నిన్ను కొరికి చంపేసి తినేయదు. నువ్వు ఇలానే ఎంటెక్‌లో ఇలా చేస్తున్నట్టు ఈ హాలుసినేషన్‌లో ఉన్నావనుకో, బయటకొచ్చినాక 80 ఇయర్సు నిన్నేదో జంతువు తినేస్తది. చచ్చినట్టు దాని కింద బానిసలా బతకాలి భయంగా. ఈ నిజాలు నీకెవడో చెప్పడురా. ఈ నిజాలు నీకు ఇంటర్నెట్‌లో దొరకవురా. ఈ నిజాలు నీకు చాట్‌జీపీటీ చెప్పదురా. ఇది ఎవరు చెప్తారు? నీ మనసే చెప్తది. ఎప్పుడు చెప్తది? నువ్వు నీ మనసుతో నువ్వు నిజాయితీగా ఉంటే చెప్తది. అప్పుడు అసలు నేనేంటి? నేనెవరు? నా సంగతేంటి? నా పరిస్థితేంటి? నా కేపబిలిటీ ఏంటి? మీ కేపబిలిటీ 0 నాన్న. కాబట్టి మీరు అవంతికి మీరు ఐఐటీ, ఎన్ఐటీస్‌కి ఎళ్ళలేదు కదా! విచ్ మీన్స్ యూ ఆర్ ఆల్ 0 రైట్? ఆ! సో, నేనిక్కడ అవంతిలో జాయిన్ అయినోళ్ళు అందరూ వేస్ట్ ఫెలోస్ అని నేననను. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ అవంతి అనే పదమే కాదు. ఐఐటీ, ఎన్ఐటీలో బీటెక్ చేయకుండా ఇక వేరే కాలేజెస్‌లో చేస్తున్నారంటే వాళ్ళకి సబ్జెక్ట్ లేనట్టే. మీకు నిజంగా సబ్జెక్ట్ ఉంటే అందులో సీట్ వస్తది ఖచ్చితంగా. లేదా టాప్ 10లో. టాప్ 10 ప్రైవేట్ కాలేజెస్‌లో. ఐయామ్ సారీ. టాప్ 10 ప్రైవేట్ కాలేజెస్ కాదు. నీకు నీకు నిజంగా సబ్జెక్ట్ వస్తే నీకు ఐఐటీ, ఎన్ఐటీస్‌లో రాకపోతే అట్‌లీస్ట్ జేఎన్‌టీయూ లాంటి ఉస్మానియా యూనివర్సిటీస్‌లో నువ్వు బీటెక్ చేస్తావు. నువ్వు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ మొహమే చూడరు మీరు. మీరు ప్రైవేట్ మీరు అంటే ఇన్ ద సెన్స్ మీరు ఎవరైతే ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అయ్యారో వాళ్ళకి పొట్ట విప్పితే అక్షరం ముక్క రాదు. వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు చదువు రాని వాళ్ళు. వాళ్ళు ఏలు ముద్రకి మించినోళ్ళు, చదువు రాని వాళ్ళకి తగ్గినోళ్ళు. చదువుకి తగ్గిన అటు చదువు రాదు, ఇటు ఏలు ముద్ర కాదు. అటు ఇటు కానోళ్ళనమాట. ఈ బ్యాచ్ అంతా. మీరందరూ ఆ బ్యాచ్‌లో నుంచుండి ఇంకా హిపోక్రసీ నేను ఒకసారి 'వేర్ యువర్ లైఫ్ ఈస్ గోయింగ్' అని ఓసారి ప్రణయ్ వాళ్ళ అక్కతో మాట్లాడేది పెట్టి అవన్నీ విని మీ బుర్రలు ఎక్కడికి పోతున్నాయిరా? మీరేం మళ్ళీ సేమ్ గొర్రెలు. సార్ నేను ఎంటెక్ చెయ్యాలని అనుకుంటున్నా సార్. నాకు అక్కడే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. మంచి పిల్లలు వీళ్ళకి సరిగ్గా సాలిడ్‌గా డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎవడుంటాడు? సొసైటీ అంతా మీలాంటోళ్ళే ఉన్న బ్యాక్వర్డ్ సొసైటీలో ఉన్నది. ఎవడు చెప్తాడు? నేనొక్కడినే చెప్తున్నా ఇలాంటి నిజాలు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంతే. నేనే చెప్తా. నా తర్వాత నీకెవరు చెప్పరు ఇలాంటి నిజాలు. నాకన్నా ముందు కూడా నీకెవరు చెప్పుండరు. నిజాయితీగా బతకండిరా. 16 సంవత్సరాలు 16 10 సంవత్సరాలు 10థ్, 2 ఇయర్స్ ఇంటరు, 4 ఇయర్స్ బీటెక్. 16 ఇయర్స్ వేస్ట్ చేసుకున్నారుగా. దాన్ని పాలిష్ చేసుకోవడానికి ఇంకో 5 ఇయర్స్ పెట్టుబడి పెట్టుకోవచ్చుగా. ఎంటెక్ చేయాలనుకుంటున్నా. ఇంకో పని చేయొచ్చు. ఏదైనా చిన్న కాలేజ్‌లో ఎక్కడో చోట ఎక్కడో తక్కువలో ఎంటెక్ సీట్ ఏదైనా వస్తుంటే అందులో పడేసి ఒక ఎంటెక్ మన కాలేజు ఇంకా అలా చిన్న కాలేజెస్‌లో తక్కువ ఫీజు ఉన్న కాలేజీలో మళ్ళీ పెద్ద కాలేజీలో కూడా కాదు. తక్కువ ఫీజు ఉన్న చిన్న కాలేజీల్లో ఏదో ఎంటెక్ సీటు. ఏదో పల్లెటూరులో ఏదో కాలేజులో అక్కడేదో పేరుకే ఎంటెక్ సీటు. కానీ నువ్వు మాత్రం ఇంటికెళ్ళి ఆ 2 సంవత్సరాలు నీ గేట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వు. నువ్వు గేట్‌కి ప్రిపేర్ అవ్వాలంటే స్కూలింగ్ నుంచి రావాలి నువ్వు.
గేట్‌లో టాపిక్ నుంచి ఇంజినీరింగ్ సబ్జెక్ట్‌లో టాపిక్ అది. ఇంజినీరింగ్ సబ్జెక్ట్ టాపిక్ నుంచి ఇంటర్మీడియేట్ సబ్జెక్ట్‌లో టాపిక్ నుంచి స్ స్కూల్ టాపిక్ అది. మళ్ళీ రివర్స్ వస్తా ఉంటావు. మళ్ళీ రివర్స్ స్కూల్ నుంచి ఇంజినీరింగ్ ఏంటి ఆ ఒక్క టాపిక్ మీదే. ఆ ఒక్క టాపిక్. మళ్ళీ గేట్‌లో సెకండ్ టాపిక్. మళ్ళీ సెకండ్ టాపిక్ మీద బీటెక్, ఇంటర్మీడియేట్, స్కూల్. మళ్ళీ రివిజన్ స్కూలు, ఇంటర్మీడియేట్, బీటెక్. ఆ ఒక్క టాపిక్ మీద 100 ప్రాబ్లమ్‌లు చేస్తాం. మళ్ళీ గేట్‌లో నెక్స్ట్ టాపిక్‌కెళ్తావు సిలబస్‌లో. గేట్ సిలబస్‌లో. మళ్ళీ నెక్స్ట్ టాపిక్‌లో మళ్ళీ బీటెక్, ఇంజినీరింగు, స్కూలు. మళ్ళీ రివర్స్‌లో అదే టాపిక్ మీద స్కూలు, ఇంటర్మీడియేట్, బీటెక్. అప్పుడు ఆ టాపిక్ మీద 100 ప్రాబ్లమ్స్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ టాపిక్‌కెళ్తాం. ఇదంతా అయ్యేటప్పటికి ఒక 5 సంవత్సరాలు పడతది. చెయ్యి. పోనీ మాకు కష్టాలున్నాయి సార్, మాకు డబ్బులు ఇవి జీవితాంతం ఉంటాయి. మీరు ఇప్పుడు పేరెంట్స్ బాధ్యతలన్నీ నెత్తినేసుకొని ఇప్పుడు మీరు పొడిసేయడానికి మీరు 16 సంవత్సరాలు మీరు నిజంగా ఏం చదవలేదు కదరా! మీరు చదువుంటే ఇక్కడికెందుకొస్తారు నాన్న? మీరైతే ఎన్‌ఐటీస్‌లోకెళ్తారు లేదా ఐఐటీస్‌లోకెళ్తారు. వరస్ట్ కేస్‌లో యూనివర్సిటీస్‌లోకెళ్తారు. మీరు ఇక్కడికెందుకొస్తారు? మీరిక్కడికొచ్చారు అంటేనే మీరు చదువురాని ఏలుముద్రగాళ్ళనే గదా! ఆ ఏలుముద్రతో మళ్ళీ సేమ్ ఇంటర్మీడియేట్ 10థ్ క్లాస్‌లో ఆ ఏలుముద్ర వేషాలేశారు గదా! ఎగ్జామ్‌కి ముందు రోజు వీవీవీఐపీ స్టార్, స్టార్, స్టార్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అని అవేవో 4 ఏరుకొని అవేవో చేసుకొని అయేవో చేశారు గదా! పాస్ అయితే చాలురా బాబు అలా సేమ్ అదే ఇంప్లిమెంటేషన్ మీరు బీటెక్‌లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఆ స్ట్రాటజీ‌నే బీటెక్‌లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. మళ్ళీ స్కూల్‌లో సర్టిఫికేట్ 10థ్ సర్టిఫికేట్ ఎలా వచ్చిందో, ఇంటర్‌లో సర్టిఫికేట్ ఎలా వచ్చిందో, సేమ్ అలానే గవర్నమెంట్ మీకు బీటెక్‌లో కూడా సర్టిఫికేట్ ఇచ్చింది. అలాగని మీరు యూ ఆర్ ఆల్ ఇంజినీర్సా? కాదు కదా! అది కాదు అనే సంగతి మీ మనసుకి, మీ మైండ్‌కి మీరు చెప్పుకోగలిగే అంత మెచ్యూరిటీ మీలో రావాలి. 20 ఇయర్స్ వచ్చేసినియి. 20 దాటిపోయింది. ఇంకా మెచ్యూర్ అవ్వలేదు మీ మైండ్స్. ఇంకా హాలుసినేషన్‌లోనే ఉన్నారు. 10థ్ స్టేజ్ ఆఫ్ హాలుసినేషన్. నాది స్కూలింగ్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, బీటెక్ కూడా అయిపోయింది. నౌ ఐ వాంట్ టు డూ హైర్ స్టడీస్. హాలుసినేషన్. అసల 16 ఇయర్స్ మీరేం చదవలేదుగా. మీరు చదువుంటే ఇక్కడికెందుకొస్తారు? ఇప్పుడన్నా చదవండిరా బాబు అంటే, లేదు లేదు సార్. నేనింకా హాలుసినేషన్‌లోకెళ్ళిపోవాలనుకుంటున్నా. ఎంటెక్ అనే హాలుసినేషన్‌లోకెళ్ళిపోతా అంటున్నాం. మళ్ళీ అందులో హైలైట్ కామెడీ జూడు. సార్ ఏ బ్రాంచ్ బాగుంటాది సార్ ఫ్యూచర్‌లో? అంటే ఒక బ్రాంచ్ ఏదో సూపర్ బావుంటది. వేరే బ్రాంచ్‌లన్నీ వేస్ట్ అండ్ వరస్ట్ అనా? సివిల్ ఇంజినీర్ లేకుండా బతుకుతాడా? మెకానికల్ ఇంజినీర్ లేకుండా బతుకుతాడా? ఎలక్ట్రికల్ ఇంజినీర్ లేకుండా ప్రపంచం ముందుకెళ్తదా? అదంతా ఫేక్. కంప్యూటర్సే అదా? మనకవేం తెలియదు. ఇంటర్మీడియేట్ ఎంపీసీ లేదా బైపీసీ, బీపీసీ అంతే వేరే బ్రాంచెస్ అన్నీ వేస్ట్. అంటే పిల్లలు గొర్రెలు కదా! ఎంపీసీ మళ్ళీ గొర్రెలన్నీ ఇటెళ్తాయి. బైపీసీ అంటే గొర్రెలన్నీ ఇటెళ్తా మళ్ళీ లెఫ్ట్‌కొస్తా ఉంటాయి. అలానే ఇంజినీరింగ్ వచ్చేటప్పటికి ఈసీఈసీయా ఈసీ అయితే బావుంటుంది. అటు ఇటుగా ఏంటి బావుండేది? నువ్వు ఏ బ్రాంచ్ అయినా నువ్వు చదివితే బావుంటది. మనమేమి చదవము. మనకేమి తెలీదు. చదవడం అంటే నీ దృష్టిలో బీటెక్ చదివినట్టు కాదు కదా! ఇంటర్మీడియేట్ స్కూలింగ్ చదివినట్టు కాదు చదవడం అంటే. నిజంగా చదవాలి. చదవడం అంటే ఏంటి? దాని నుంచి జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానం తెలుసుకోవడమే చదువంటే. మీకు జ్ఞానం ఉందా అసల? ఒక్కడిని చూపి నాన్న నీకు దమ్ము ఉంటే నేను నీకు రూ. 1000 స్పాట్‌లో కొడతాను. నాకొక్కడిని ఇంజినీరింగ్ ఇంజినీరింగ్ దాకా ఎడ్యుకేట్ అయిన వాడిని నాకు ఒక్కడిని చూపి. నేను నీకు రూ. 1000 స్పాట్‌లో ఫోన్‌పే కొడతా. మన సరౌండింగ్స్‌లో. నీకు కనుచూపు సరౌండింగ్స్‌లో. హాలుసినేటెడ్ స్టూడెంట్స్ వద్దు. బీటెక్ అయిపోయింది అన్నవాళ్ళు. రియల్‌గా ఇంజినీర్ అయినోడు వాడు థర్డ్ ఇయర్‌లోనే, ఫైనల్ ఇయర్‌లోనే వాడు గేట్‌లో ర్యాంక్ కొడతాడు. ఈ పాటికి గేట్ ర్యాంక్ తోటి ఉంటాడు వాడు. అలాంటోళ్ళు మనకెక్కడ కనపడరు. ఎక్కడో ఉంటారు ఆళ్ళు. సో, మనం ఏంటంటే ఒక బ్లైండ్ డార్క్‌నెస్‌లో ఉన్నారు మీరందరూ. ఒక డార్క్ అనమాట. చిమ్మ చీకట్లో బతికేస్తున్నారు. చూడు కొంతమంది గిరిజన ట్రైబల్స్ ఉంటారు. కొండ జాతి వాళ్ళు. వాళ్ళు పాపం
నాగరికత సిటీకి సమాజానికి చాలా దూరంగా ఎక్కడో కొండల్లో బతుకుతా ఉంటారు. వాడికింక అదే ప్రపంచం. అలా ఉన్నారు ఈ బ్యాచ్ మొత్తం అందరూ కూడా. మీకు జ్ఞానం అనే సిటీ, జ్ఞానం అనే సొసైటీ, జ్ఞానం అనే నాలెడ్జ్ అనే టెక్నాలజీ అనే సొసైటీకి చాలా దూరంగా ఎక్కడో అడవి లాంటి డార్క్‌నెస్, ఆ కరెంట్ కూడా ఉండని ఒక చిమ్మ చీకటి లాంటి కొండ ప్రాంతంలో ఒక అజ్ఞానులున్నట్టున్నారు. ఇదేంటి చదువు పర్స్‌పెక్టివ్‌లో, స్టడీ పర్స్‌పెక్టివ్‌లో. సీ నువ్వంటే నాకెంతో అభిమానం ఉండబట్టి, నా టైమ్‌ని 20 మినిట్స్ నీ కోసం స్పెండ్ చేశా. ఆ ఒక్క దాంతో నాకంత అవసరం లేదు గదా! పోనీ నీ చిన్నప్పటి నుంచి ఈ రోజు దాకా ఎంతమంది ఫ్యాకల్టీ నీ కోసం ఈ ఈ మా ఇలా నిజాలే చెప్పుంటారు. ఇలా 20 నిమిషాలు నీ కోసం స్పెండ్ చేసి ఇలా ఎంతమంది చెప్పుంటరు? నాకు తెలిసి ఎవడు ఉండడు. అందరూ వేషధారణ. ఎవ్వడు లేడు. నీకు సొసైటీలో నీకెవ్వడు ఎడ్యుకేటెడ్ పర్సన్ నువ్వొక్కడిని చూపి. ₹1000 స్పాట్‌లో ఫోన్‌పే కొడతా నీకు. ఊరికే సరదా ఛాలెంజ్. చూపియడమే కదా! సార్ వీడే సార్ అన్న ఫోటో తీసి చూపి. లేదా అప్పుడు నేను వాడితో మాట్లాడతాను. వాడు నిజంగా ఎడ్యుకేటెడా కాదా అని. నీ ముందే మాట్లాడతా. వాడు ఏ క్వెషన్స్ నేను అడిగాడికి ఏటికి సరిగ్గా ఆన్సర్స్ ఇవ్వడు. నీకే చూపిస్తా. గెలిచావంటే ₹1000 తీసుకో సరదాగా. ఈ మెసేజ్ నీ ఫ్రెండ్స్ అందరికి ఫార్వర్డ్ చేయరా. నాకు ఒక్కడిని ఎడ్యుకేటెడ్ పర్సన్‌ని ఒక్క ఇంజినీరింగ్ వరకు ఎడ్యుకేట్ అయిన వాడిని చూపి. ఇంజినీరింగ్ దాకా ఎగ్జామ్ ముందర ఏదో సర్టిఫికేట్ కాదు. ఐ డోంట్ వాంట్ సర్టిఫికేట్. నాకు నిజంగా సబ్జెక్ట్. అలా 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 అలాంటి వాడిని చూపి. ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీర్స్ కదా! రెసిస్టర్ అంటే తెలుసు కదా! కెపాసిటర్ అంటే తెలుసు కదా! ఇండక్టర్ అంటే ఏంటమ్మా? ఇండక్టర్ అనేది ఏంటది? అది ఏం చేస్తదది? అది ఆహ్, రెసిస్టెంట్ కరెంట్ ఆపుతది. కెపాసిటర్ కరెంట్ స్టోర్ చేసుకుంటదనుకుంటే, ఇండక్టర్ ఏం చేస్తది? ఇండక్టర్ ఎలా చేస్తది? ఏంటి ఇండ్యూస్ అవుతది? ఎంతమంది చెప్పగలరు దాన్ని? అవన్నీ వేస్టు. దానికో ఎల్ అనే సింబల్ పడేసి ఇలాగ 4 లూప్‌లు పెట్టేసి ఆ సర్క్యూట్ డయాగ్రామ్ గీసేత్తే ఎగ్జామ్‌లో 2 మార్కులు పడ్డాయంటే దాంతో పాస్ అయ్యామంటే ఆ సబ్జెక్ట్ అయిపోయిందిరా. బ్యాక్‌లాగ్స్ అయిపోయినాయి. ఇలా 4 ఇయర్స్ అయిపోతే వి ఆర్ ఇంజినీర్స్. ఇది పులి వేషం ఏసుకోవడం కాదా ఇది? మీరు నిజంగా పులవ్వండిరా. సో, దయచేసి ఇప్పుడు నేను ఇంత 22 నిమిషాలు నీకెందుకు పెట్టానంటే, నిన్ను నువ్వు మోసం చేసుకోకు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అన్న సంగతి కూడా నీకు తెలీదు. అంత దారుణంగా ఉన్నారు అజ్ఞానంతోటి. నీతో నువ్వు నిజాయితీగా ఉండు. నిజంగా నేను ఎంతవరకు చదివాను? అసలు నేను నిజంగా ఎడ్యుకేటెడ్ అయ్యానా? ఎడ్యుకేట్ అయ్యానా అసలు నేను? ఏం ఎడ్యుకేట్ అయ్యాను నేను? ఏం తెలుసు నాకు? గట్టిగా ఇంగ్లీష్‌లో ఒక వ్యాసం రాయగలవా? వితౌట్ గ్రామర్ మిస్టేక్స్. ఒక నౌన్ అంటే ఒక యాడ్జెక్టివ్, ఒక వర్బ్ ఎక్కడ యూజ్ చేస్తాం? పాస్ట్ పార్టిసిపుల్ అంటే గ్రామర్ తెలుసా పోనీ మనకి? ఇంగ్లీష్ వొకాబులరీ తెలుసా? ఇంగ్లీష్‌లో కష్టమైన పదాలు తెలుసా? ఒక హిందూ పేపర్ చదవగలమా? మరి ఏంటి ఎవడైపోతున్నాడురా ఎడ్యుకేటెడ్ నాకు అర్థం కాదు. పోనీ సార్ ఇంగ్లీష్ అంటే అవన్నీ మనం మాతృభాష పోనీ అచ్చ తెలుగు ఎవడికైనా వచ్చురా పోనీ? ఓ పద్యం ఏమన్నా చదవగలడా? ఎదవలకి తెలుగు కూడా రాదురా. తెలుగు కూడా రాదు ఈళ్ళకి. తెలుగు భాష కూడా సరిగ్గా రాదు. నువ్వు అబ్జర్వ్ చేయి. వాడి తెలుగు భాష కూడా సరిగ్గా నువ్వు మెసేజెస్ ఎవరైనా టైప్ చేస్తుంటాడు కదా! ఆడందులో వచ్చా, పోయినా చిన్న చిన్న ముక్కలుగా అది ఓ రకంగా చేస్తా ఉంటారు. అసలు నిజమైన పోనీ తెలంగాణ భాషలో నిజంగా తెలంగాణ భాష కరెక్ట్‌గా వాడే తెలుగు ఆ పదాలు కూడా మెసేజ్‌లో టైపింగ్ అవ్వదు. ఇప్పుడు హాయ్ అని వేరు హెచ్ఏ అని పెట్టుకుని హాయ్ షార్ట్ కట్స్ కాదు. అసలు పదాలే రావు సరిగ్గా. కాన్వర్జేషను ఆ మెసేజ్ కాన్వర్జేషన్స్‌లో టైపింగ్‌లో గూడా సరిగ్గా సరిగ్గా తెలంగాణ భాష కూడా రాదురా ఎవడికిను. అసలు ఎవడికి ఏమి రాదు నాన్న. పొట్ట ఇప్పితే అక్షరం ముక్క లేదు. ఆడికి తెలుగు రాదు, ఏమీ రాదు, ఇంగ్లీష్ రాదు. తెలుగు అచ్చ తెలుగులో ఒక మంచిగా ఒక 2 నిమిషాలు మాట్లాడమను. మాట్లాడలేడు. ఏమీ రాదు. ఒక ఇగ్నోరెంట్ సొసైటీలో బతికేస్తున్నాను అంతే.
కానీ అందరూ అలా బతికేస్తున్నారు. నువ్వు పక్కాడితో కంపేర్ చేసుకోకుండా నీతో నువ్వు నిజాయితీగా ఉండు. నాకెంతవరకొచ్చు, నాకేమీ రాదు. మరైతే ఏం చేయాలి? అయితే ఇప్పటి నుంచే మొదలెడదాం. పోతే పోనీ నా జన్మ. ఏం పర్లేదు. ఇంకా 80 సంవత్సరాలుంది. 80 ఇయర్స్ ఉంది. 20 ఇయర్సేగా అయింది. పోతే పోనీ ఓ 5 ఇయర్స్ నా జన్మలో, నా జీవితంలో. ఇప్పుడన్నా నేను ఎడ్యుకేట్ అవుతా కదా! అని నీలో ఫీలింగ్ రావాలది. అది నీ అంతట నీకే రావాలి. లేదు సార్ నేను ఎడ్యుకేట్ అవ్వలేను. ఇలాగా ఈ పులి వేషాలేసుకుంటూ లోపల ఒక మామూలు మనిషి ఉండి బయటకి మాత్రం పులిలాగా బలమైన వాడిని అన్నట్టు షో ఆఫ్ చేస్తూ ఉంటాను సార్. మాకు అందులోనే ఏమంటారు దాన్ని కంఫర్ట్ ఉంటది. మాకు అందులో రిలాక్సేషన్ ఉంటది. మీరేదో రియల్‌గా పులోమా అవన్నీ అవేనా ఇప్పటికి 16 సంవత్సరాలు ఆల్రెడీ వేస్ట్ అయిపోయింది. 16 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాం. సో, ఇంకిప్పుడు అవ్వదు సార్ అనన్నట్టు మళ్ళీ అందులో సార్ ఏ బ్రాంచ్ బాగుంటది సార్ అంట. నేను తిట్టట్లేదు నాన్న. నీ ప్రపంచం మొత్తం నీ లెక్కే ఉన్నారు. ఎ ఎ నువ్వు ఏ బ్రాంచ్ బావుంటది చెప్పనా? నువ్వు ఏ బ్రాంచ్ చదివితే అదే బావుంటది. తెలుగు లిటరేచరే బావుంటది. హెచ్‌ఈసీఏ బావుంటది. సీఈసీ గ్రూపే బావుంటది. నువ్వు ఏది తీసుకుంటే అదే బైపీసీ అదే బావుంటది. నువ్వు ఎంపీసీయా, ఈసీయా, పోనీ ఎంటెక్‌లో ఎంబెడెడ్ సిస్టమ్సా, వీఎల్ఎస్ఐ డిజైనా, పోనీ ఐఓటీయా, నువ్వు ఏది తీసుకుంటే నువ్వు ఏది చదివితే అప్పుడది బావుంటది. కానీ ఎవడు ఏది చదవడు. ఎగ్జామ్ ముందు రోజు 4 క్వెషన్‌లు గుర్తుపెట్టుకొని పరీక్ష రాసేసే దానిని చదువు అనే వేషంలో పొట్ట ఇప్పితే అక్షరం ముక్క రాని ఆహ్, పు పులి రాజాలు అంటారు చూడు. పులి రాజాలు అంటారు. ఆ టైప్‌లో ఉన్నారందరూ. ఒక్కడు రియల్ ఇంజినీరింగ్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ ఒక్కడు లేడు. అది. నువ్వు జీవితాంతం ఇంకొకడి బానిసగా ఉండి బితుకుమనుకుంటూ బతుకుతావా? నిజంగా సింహం అయ్యి అడవినే ఏళ్తావా? అది నీ ఇష్టం. నువ్వు అడవిని నిజంగా ఏలాలి అనుకుంటే నువ్వు నువ్వు నిజంగా సింహంగా మారాలి. దానికొక 5 సంవత్సరాలు నిజంగా 16 సంవత్సరాలు చేసిన తప్పుని ఒక 5 సంవత్సరాల్లో మళ్ళీ మార్చుకొని గేట్‌లో ర్యాంక్ అంటే ఏంటి? ఆల్ ఇండియా టాప్ 100లో నీ ర్యాంక్ ఉండాలి. గేట్‌లో ఎంసెట్‌లో ర్యాంక్ వచ్చినట్టు గేట్‌లో ఏదో క్వాలిఫైడ్ కాదు గదా! మళ్ళీ ఇందులో గేట్‌లో ర్యాంక్ కొట్టమన్నాననుకో, స్టూడెంట్స్ ఎంత దరిద్రంగా ఆలోచిస్తారు తెలుసా? గేట్‌లో ర్యాంక్ అంటే కట్ ఆఫ్ ఎంత? రిజర్వేషన్ ఎంత? పర్సెంటేజు మా దానికి రిజర్వేషన్ ఎంతుంటది? ఆ కక్కుర్తెందుకు? ఆ దరిద్రం ఎందుకు? నువ్వు గేట్‌లో ర్యాంక్ కొట్టాలంటే, ఆ గేట్‌లో ర్యాంకా? ఆల్ ఇండియా టాప్ 10లో నాదే ర్యాంక్ ఉండాలి. ఆల్ ఇండియా టాప్ 100లో అది ఉండదు. లాస్ట్, లాస్ట్‌కెళ్ళిపోతారు. ఆ గేట్‌లో ఏదైనా ర్యాంక్‌లో లాస్ట్‌లో నా రిజర్వేషన్‌కి, నా దానికి కట్ ఆఫ్ మార్క్ ఎంత? ఆహా! అదా? ప్రతిదానిలో దరిద్రం, లేకి, చీప్‌నెస్ అన్నమాట. ఓకే. నువ్వు సింహంగా మారాలన్నప్పుడు నువ్వు గేట్‌లో కూడా సింహంగానే ఉండాలి. ఆల్ ఇండియా టాప్ 100లో నీ ర్యాంక్ ఉండాలి. అట్‌లీస్ట్ నువ్వు ఐఐటీ, ఎన్ఐటీ యూనివర్సిటీస్ స్టూడెంట్స్‌కి మీరు ఇప్పటికన్నా ఈక్వల్ అవ్వాలి కదా! ఇంకొక 5 సంవత్సరాలు పెట్టినా కన్నా. మీ 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 ఈ రోజు దాకా మీరేమి ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కాదు కదా! ప్లీజ్ ఆలోచించుకోండి నాన్న. ఆలోచించుకోండి. వద్దు. ఇదంతా సొసైటీ చాలా దారుణంగా ఉంది. అందులో ఏదో నదిలో వాటర్ అలా అలా మీరందరూ కొట్టుకుపోతున్నారు అంతే. అలా కొట్టుకుపోతున్నారు. వద్దొద్దొద్దొద్దు. ఆ దరిద్రం వద్దసల. నీతో నువ్వు నిజాయితీగా ఉండు. అంతే. అప్పుడు నీతో నువ్వు నిజాయితీగా ఉంటే అప్పుడు ఆటోమేటిక్‌గా నీ 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 బ్రెయిన్ నీకు చెప్తది. ఓరి బాబు ఇప్పటిదాకా నాకు ఒక ముక్క రాదు. నాకేం చదవలేదు. ఉద్యోగాలు ఇవన్నీ రావు. ఇప్పటి నుంచే మొదలెడతాను అని మళ్ళీ స్కూలింగ్ నుంచి చదువు పోయిందేముంది. ఒక 5 సంవత్సరాలు కదా! స్కూలింగ్ నుంచి అంటే రివర్స్‌లో రా. గేట్స్‌లో ఫస్ట్ టాపిక్ సిలబస్ నుంచి ఇంటర్మీడియేట్ నుంచి స్కూలింగ్‌కెళ్ళు. రివర్స్ ఇంజినీరింగ్ చెయ్యి. హ్మ్. చెయ్యి. ఆ తర్వాత లైఫు హ్మ్. ఎ ఎలా ఉంటది చూడు. ఇప్పుడు నీకోటి చెప్తానన్న. ఐఐటీ జేఈలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకోడు ఉంటాడా? పోనీ ఆల్ ఇండియా టాప్ 100 వాళ్ళు ఉంటారా? ఐఐటీల్లో. వాళ్ళు ఐఐటీలో బీటెక్ చేస్తారా? చేస్తారు.
ఐఐటీలో బీటెక్ చేసిన వాళ్ళు ఎంతమంది ఐఐటీలో ఎంటెక్ చేస్తున్నారు? నాకు చూపి. ఐఐటీలో బీటెక్ చేసిన వాడు వాళ్ళల్లో ఎంతమంది ఐఐటీలో ఎంటెక్ చేస్తున్నారు? నాకు చూపియాలి. నాకు చూపి. ఎవడు ఉండడు. ఎందుకు? బీటెక్ అయిన వెంటనే వాళ్ళకి లక్షల్లో జాబ్స్ వచ్చేస్తాయి. నియర్లీ కొంతమంది 1.5 క్రోర్ లేదంటే 90 లాక్స్ పర్ యానం జాబ్స్ వచ్చేస్తాయి. బీటెక్ అయిన వెంటనే జాబ్స్ వచ్చేస్తాయి. ఎందుకు? వాళ్ళు రియల్ ఇంజినీర్స్ కాబట్టి. నువ్వు ఒక 5 ఇయర్స్ కష్టపడి గేట్‌లో ర్యాంక్ సంపాదించుకుంటే అప్పుడు నువ్వు వాళ్ళతో ఈక్వల్ అవుతావు కాబట్టి అప్పుడు నీకు వితౌట్ ఎంటెక్‌కే నీకు 90 లాక్స్ సాలరీ జాబ్స్ వస్తాయి నీకు. ఎందుకు? నువ్వు రియల్ లైన్ అవుతావు. నువ్వు నిజమైన సింహం అవుతావు. నువ్వు నిజమైన ఇంజినీర్ అవుతావు. అప్పుడు నీకు ఖచ్చితంగా అప్పుడు నేను అసలు నీ ఎంటెక్ చేయాల్సిన కర్మ నీకేంటి? ఎవడు చేస్తున్నాడు ఎంటెక్? పొట్టిప్తే అక్షరముక్క రానోడు, సబ్జెక్ట్ లేనోడు, ఇంక గతి లేదు, మనకు బతుకు లేదు బయట. ఇంకేదో ఎంటెక్ అలా అలా చేయాలి కదా! ఇంకేదో అలా చేత్తా ఉంటే ఏదో పేరు పక్కన ఏదో పక్కన ఏదో పడుంటది అలాగే ఏదో అనే కదా! అనే కదా చేసేది. మళ్ళీ అలా చేసే ఎంటెక్‌లో సార్ ఏ బ్రాంచ్ బాగుంటది సార్ ఫ్యూచర్‌లో? చూడు ఎంత కామెడీగా ఉన్నాయో. మీరందరూ ఎంత ఇగ్నోరెంట్‌గా ఉన్నారో. సో, ఉండు ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మన గ్రూప్‌లో పెడతాను. సో దట్ మన పిల్లలు అందరికీ మన జావా గ్రూప్‌లో మీ పాస్డ్ ఔట్ బ్యాచ్ కాదు. మీ 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 సూపర్ సీనియర్స్ గూడా ఉన్నారురా మన గ్రూప్‌లో. సో, వాళ్ళందరికి కూడా తెలియాలి. ఇది ఎవరు చెప్పరు నాన్న. ఎక్కడ లేదు. ఆహా! ఎక్కడ ఇంటర్నెట్‌లో ఎక్కడ లేదంటే ఏంటి? ఎవడన్నా పెడితే ఉంటది. ఎవడు పెడతాడు? ఎవడు పెట్టడు. యూట్యూబోడు, ఇన్‌స్టాగ్రామోడు ఈళ్ళందరూ పెడతారా? ఈళ్ళు పెట్టరు. ఈళ్ళకి యూట్యూబు, ఇన్‌స్టాగ్రామ్‌లు ఇవన్నీ పెట్టే ఆ లెవెల్ ఆఫ్ లో లెవెల్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ థాట్స్ రావు. ఇవెవరికొస్తాయి? నాలాగా ఇలా మాట్లాడే థాట్స్ సైంటిస్ట్‌కి పెద్ద పెద్ద హై లెవెల్ వాళ్ళకొస్తాయి. సైంటిస్ట్స్ ఇంటర్నెట్‌లోని, యూట్యూబుల్లోని పెడతా కూర్చుంటారా? సో, ఆబ్వియస్‌లీ ఇంటర్నెట్‌లో దొరకవు నీకు. మీరందరూ అజ్ఞానంలో బతుకుతున్నారు. ఇప్పుడు దాకా పొట్టిప్పితే అక్షరముక్క రాదు. ఎవ్వడు ఏమి చదవలేదు. ఇప్పటి నుంచన్నా చదవండ్రా బాబు! అని సైంటిస్ట్ ఇంటర్నెట్‌లో పెడతాడా? పెట్టడు కదా! అప్పుడు ఇంక ఇంటర్నెట్‌లో ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి నీకు? యూట్యూబ్‌లో ఎక్కడ దొరుకుతాయి నీకు? పబ్లిసిటీ ఎలాగవుతది ఈ నిజాలు? 10 మందికి ఎలా తెలుస్తాయి నిజాలు? ఎప్పటికి తెలియవు. అందరూ గొర్రెలు. గొర్రెలు, గొర్రెలు, గొర్రెలు. సో, నాకు బాధొస్తుంది నాన్న. ప్లీజ్ దయచేసి మీరు ఏదో చిన్న పిల్లోడికి ఇంకా 18 ఇయర్స్ రాని వాడికి కూడా బైక్ తోలాలని ఫీలింగ్ ఉంటూ ఉంటది. అలాగా మీరందరూ ఇంకా చదువు రాదు, సబ్జెక్ట్ రాదు, ఏమీ రాదు. ఉద్యోగం చేసేయాలి, బైక్ తోలాలి, ఉద్యోగం చేయాలి అనే ఫీలింగ్‌లో ఉంటారు మీరు. సొసైటీ అంటది. సొసైటీ జీవితాంతం అంటానంటది. ఇంకా జాబ్ లేదా? ఇంకా ఇది లేదు, ఇంకా అది లేదా? నీకు ఇది రాలేదా? మా వాళ్ళు పలానా మా పెదనాన్న కొడుకు మా పలానా బీరకాయ పీస్ సంబంధం ఆడు ఇంత సంపాద ఈ జన్మంతా అంటానే ఉంటదది. అది కాదు కదా! నీతో నువ్వు మాట్లాడుకో. నీతో నువ్వు నిజాయితీగా ఉండు. నాకెంత వరకు వచ్చు? నాకేమొచ్చు అసల? నాకేమీ రాదు. నాకు పట్టిస్తే అక్షరం నాకు జీరో. అయితే కాబట్టి మరి నేను ఎప్పటికి మరి భారత పౌరుడిగా నేను ఎడ్యుకేట్ అవ్వాలి కదా! ఒక ఇండియన్ సిటిజన్‌గా. ఎడ్యుకేట్ అవ్వాలి గదా! సరే అయితే ఇప్పటి నుంచి మొదలెడతా. ఎడ్యుకేట్ అవుతా అను. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇప్పుడు ఇంకో 16 ఇయర్స్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ సిక్స్త్ క్లాసోడికి కష్టంగా ఉంటది. నీకు ఈజీయే గదా! నువ్వు ఇప్పుడు ఆ 16 ఇయర్స్ ఆఫ్ సబ్జెక్ట్‌ని నువ్వు 5 ఇయర్స్‌లో లాగేయగలవు. పెద్దోడివయ్యావు గాబట్టి. ఇప్పటికి మీకు 22 ఇయర్స్ వచ్చేసినియి. 22 ఇయర్స్ అంటే ఇప్పుడు మీకు ఆ 16 ఇయర్స్‌ని మీరు ఆల్రెడీ వాటి మీద ఎంతో కొంత అవగాహన ఉంటది కాబట్టి ఎంతో కొంత అవగాహన ఏమి ఉండదు. ఆ నేమ్స్ తెలుసంతే మీకు. వోల్టేజ్ ఆ పదం ఎక్కడో విన్నాను. ఇండక్టెన్స్ ఆ పదం ఎక్కడో విన్నాను. అంతే కనీసం అదన్నా వినుంటారు కదా! 4 ఇయర్ సీరీస్ అంటే తెలుసారా నాన్న బంగారం? 4 ఇయర్ సీరీసు, 4 ఇయర్ ట్రాన్స్‌ఫార్మ్, డిస్క్రీట్ 4 ఇయర్ సీరీసు. మరి సార్ భయ్ ఎక్కడ అవేం తెలీదు. మరి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ మరి పాస్ అయిపోయారు కదరా! మ్యాథ్స్ పాస్ అయిపోయారు కదరా! లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్ పాస్ అయిపోయారు కదరా! ఇలానే ఉంటది. ఇలానే ఉంటది. ప్లీజ్ ఇక నుంచైనా దయచేసి మీతో మీరు నిజాయితీగా ఉండండిరా తండ్రి. మీతో మీరు నిజాయితీగా ఉండండి ప్లీజ్. అంతే. ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. ఇంకెంత చెప్పినా ఇదే పాత పాట. నిజాయితీగా ఉంటే జీవితంలో బాగుపడతారురా. మీతో మీరు నిజాయితీగా ఉండాలి. పక్కాడితో నిజాయితీ గాదు. నాకెంత వరకొచ్చు, నాకేమొచ్చు, అసలు నాకేం రాదు. హానెస్ట్‌గా నిన్ను నువ్వు ఎగ్జామిన్ జేసుకో.
మొత్తం వస్తది. రిపోర్ట్ కార్డ్ వస్తది. నీ మనసుకి నీకో రిపోర్ట్ కార్డ్ వస్తది. ఆ రిపోర్ట్ కార్డ్ పట్టుకొని అందులో పెంచుకుంటా ఎళ్ళు. 5 సంవత్సరాలు కాకపోతే 10 సంవత్సరాలు తీసుకో టైం. రిమైనింగ్ 10 ఇయర్స్ తీసుకుంటే ఇదేంటిది 8 ఇయర్స్ కాకపోతే 70 ఇయర్స్ అన్నా బావుంటావు కదరా! ఆ! పోనీ ఇంక 20 ఇయర్స్ తీసుకో టైము. రిమైనింగ్ 60 ఇయర్స్ అన్నా బావుంటావు కదరా జీవితంలో. హ్మ్. హ్మ్. స్పెండింగ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ లైఫ్ ఈస్ సో మచ్ లైఫ్ స్పాన్ ఈస్ దేర్. Until now what you have spent is very less amount of లైఫ్ స్పాన్. సో, అంత పెద్ద లైఫ్ స్పాన్‌ని స్పెండ్ చేసుకోవడానికి మీరు ప్లాన్ చేసుకోండి. అది కూడా హానెస్ట్‌గా. అంతేగాని సొసైటీ అందరూ ఇంటర్మీడియేట్ ఎంపీసీ అలానే బీటెక్ ఈసీ లేదా సీఎస్ఈ ఈ దరిద్రంగా ఎంటెక్‌లో కూడా మళ్ళీ ఇలానే వద్దు. కానీ నేనేమంటానంటే, నువ్వు ఎంటెక్‌లో జాయిన్ అవ్వు. ఏదో చిన్న కుఫ్లీ కాలేజ్‌లో, ఏదో పల్లెటూరు ఎళ్ళిపో. అక్కడ ఆడు ఈగలు తోలుకుంటూ ఉంటాడు. యమ్మ సీట్లు జాయిన్ అయితే చాలురా అలాంటి కాలేజ్‌లేవో చూసుకో. తక్కువ డబ్బులతోటి అందులో ఎంటెక్ సీట్ ఒకటి పడేయి. ప్యారలెల్‌గా ఒక 5 సంవత్సరాలు అయిపోయేటప్పటికి ఈలోపు ఎంటెక్ ఏదో సర్టిఫికేట్ అనేది పడి ఉంటది. పొరపాటున నీ లైఫ్‌లో నీకేదో చదవడానికి ఏదో కాలేదు. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే టైమ్ వేస్ట్ అవ్వకుండా ఒక ఎంటెక్ సర్టిఫికేట్ అనేది ఒకటి పడి ఉంటది కదా ముందు. దానికి మళ్ళీ మంచి కాలేజీలు, ద బెస్ట్ బ్రాంచు, తొక్క, తోటకూర ఇవన్నీ వేస్ట్. సో, అలాగేదో అలా పడేసి నువ్వు నీ ఓన్‌గా నువ్వు చదువుకుంటా ఎళ్లి నిజమైన సింహంగా మారు. మీతో మీరు నిజాయితీగా ఉండండి నాన్న. మీతో ఎవ్వడు వాడితో వాడు నిజాయితీగా లేడు. పక్కాడితో నిజాయితీగా ఉండాలి పక్కన పెట్టండిరా. పక్కాడితోటి మంచిగా ఉండాలి పక్కన పెట్టండిరా. పక్కాడి మాట తర్వాత ముందు మనతో మనమే లేము. మనల్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఆ మెచ్యూరిటీ కూడా లేదు మనకి. అలానే చచ్చిపోతున్నారు జనాలు. ఎప్పుడు వాళ్ళకి 80 ఇయర్స్, 90 ఇయర్స్ వచ్చి అలానే చచ్చిపోతున్నారు. మీ మైండ్‌సెట్ ఎలా ఉందో 90 ఇయర్స్, 80 ఇయర్స్ ఓడిది కూడా అలానే ఉంది. మెజారిటీ అలానే ఉంది. వాళ్ళ జీవితాల్లో ఏమీ నేర్చుకోవట్లేదు. ఏదో నేర్చుకున్నాన్న ఫీలింగ్‌లో ఉన్నారంతే. ఆళ్ళేమి నేర్చుకోక ఆళ్ళ పిల్లల్ని కంటరు. ఆ పిల్లల్ని కూడా మళ్ళీ అంతే డబ్బు, డబ్బు సంపాదన, డబ్బు సంపాదన, డబ్బు సంపాదన. పొట్టెత్తితే ఒక్కడు అక్షరముక్క రాదు. ఇంగ్లీష్ రాదు. ఆంధ్ర వాడికి సరైన తెలుగు రాదు. తెలంగాణ వాడికి సరిగ్గా తెలంగాణ తెలుగు రాదు. ఇక గ్రాంథిక తెలుగు మాట దేవుడెరుగు. ఒక పద్యం ఎవడికి రాదు. ఈ ఎలా ఏమి రావు. ఎవ్వడికి ఏమి రావు. అంతే. భాషే రాదు సరిగ్గా. సర్లే చూసుకోండి. ఇది లైఫ్ పాడు చేసుకోవద్దురా. 16 సంవత్సరాలు సర్వనాశనం చేసుకున్నారు కదరా! మీకింకా మీకు తెలియట్లేదు అంతే. 16 ఇయర్స్ జీవితం సర్వనాశనం అయింది. 1-10థ్ క్లాసు, ఇంటర్ 2 ఇయర్స్, బీటెక్ 4 ఇయర్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 ఇయర్స్ ఎంటెక్ ఇంకో 2 ఇయర్స్ స్పాయిల్ చేయడానికి ఏ బ్రాంచ్ బావుంటది సార్ ఫ్యూచర్‌లో అది. స్పాయిల్ చేసుకోవడం కాకపోతే. ఆలోచించుకోండి నాన్న. నీతో నువ్వు నిజాయితీగా ఉండురా.